పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. సింగనమల టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. బండారు శ్రావణి సీనియర్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బండారు శ్రావణి తీరుపై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారు శ్రావణి సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆమెకు వ్యతిరేకంగా శంఖారావం పేరుతో నాయకులు భారీ సభ నిర్వహించారు. బుక్కరాయ సముద్రంలో టమెన్ కమిటీ సభ్యులు వందలాది మందితో సభ నిర్వహించారు. శ్రావణికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని అల్టిమేటం జారీ చేశారు. శ్రావణికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతు ఇస్తామని నాయకులు తెలిపారు. సింగనమల టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. బండారు శ్రావణి సీనియర్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. శ్రావణికి తప్ప ఎవరికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు టమెన్ సభ్యులు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు తెలుసుకుందాం. ఎస్ రామాంజనేయులు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలతో పోలిస్తే సింగనమల నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు బాగా పూర్తి స్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా అక్కడ గతంలో ఇన్ఛార్జిగా ఉండి 19 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బండారు శ్రావణిని అక్కడి నుంచి తొలగించి 2-man కమిటీ వేయడము, ఆ ద్వారా ఆమె ఇన్ఛార్జ్ గానే అని చెప్పుకుంటూ వస్తూ ఉండటంతో ఈ 2-man కమిటీకి బండారు శ్రావణికి దాదాపుగా వర్గ విభేదాలు పూర్తి స్థాయికి తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు కూడా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అధిష్టానం కూడా చెప్పింది నియోజకవర్గంలో ఎలాంటి ఇన్ఛార్జీలు లేరు, 2-man కమిటీ మాత్రమే ఉంది. ఆ 2-man కమిటీతో కలిసే ఎవరైనా సరే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అనేక సార్లు పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ శ్రావణి అవి పట్టించుకోకుండా తన వ్యక్తిగతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ 2-man కమిటీకి వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు చేయటం వల్ల దాదాపుగా సింగనమల నియోజకవర్గంలోని ప్రధాన లీడర్లు అందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదని, ఎవరినైనా సరే కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఇచ్చినా కూడా నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తమదంటూ కూడా మిగతా 2-man కమిటీలో ఉన్నటువంటి ఆలం నరసనాయుడు గాని, కేశవన రెడ్డితో పాటు అనేక మంది స్పష్టంగా అధిష్టానానికి తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆమె మరోవైపున పట్టు విడవకోకుండా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ మరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ శ్రావణి తర్వాత బిట్వీన్ 2-man కమిటీ మధ్య కూడా బాగా విభేదాలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రధానమైన కార్యకర్తలు ఎటువైపు నడవాలా, ఎవరు మా నాయకుడు అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అధిష్టానము 2-man కమిటీనే ఉంది, ఇన్ఛార్జీలు లేదు అని చెప్పినప్పటికీ కూడా ఆమె అధిష్టాన నిర్ణయాన్ని కానీ ప్రకటన కానీ పట్టించుకోకుండా ఇట్లా వ్యక్తిగతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీలో కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే అసలు అన్ని నియోజకవర్గాల కంటే కమిట్మెంట్ కార్యకర్తలు ఉన్నప్పటికీ పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలు, నేతలు సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీని పటిష్టపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ రకంగా ఒకరు ఇద్దరు చేస్తున్నటువంటి ఇట్లా కన్ఫ్యూజన్ కార్యక్రమాల వల్ల పార్టీ కొంత బాగా దిగజారిపోయే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి రామాంజనేయులు, మరి క్యాడర్ కి ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? శ్రావణికి టికెట్ ఇస్తామనో ఇవ్వమనో, లేదంటే వీరందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చే భరోసా ఏదైనా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అనుకోవచ్చా? చర్చలు జరుగుతాయి అనుకోవచ్చా? చాలా సార్లు కూడా అధిష్టానము పిలిపించి చెప్పడం జరిగింది. 1-to-1 కూడా ఇద్దరితో కూడా మాట్లాడి ఇద్దరు కూడా 2-man కమిటీ ఆధ్వర్యంలోనే ఏ కార్యక్రమం అయినా సరే నిర్వహించాలని చెప్పేసి ఇటు బండారు శ్రావణికి కానీ 2-man కమిటీకి కానీ ఇతర నేతలందరికీ కూడా స్పష్టంగా తెలియజేశారు. అయినప్పటికీ ఈ 2-man కమిటీలో అంటే రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఈ ఓసీల పెత్తనము ఏంటి అని మరోవైపున బండారు శ్రావణి ఉన్న ఈ 2-man కమిటీతో కలిసి పోకపోవడం కారణంగానే ఈ రకంగా కన్ఫ్యూజన్ ఉంది.
పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ చాలా మంది కూడా నియోజకవర్గానికి వచ్చి బండారు శ్రావణి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా లేరు, 2 మెన్ కమిటీనే ఉంది. మరి అందరూ కూడా కలిసి పార్టీ కోసం పనిచేయాలా, ప్రధానంగా 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతోనే అందరూ పనిచేయాలని చెప్పేసి అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా ఈ బండారు శ్రావణి తర్వాత 2 మెన్ కమిటీ ఇద్దరు కలవలేకపోతున్నారు. మిగతా లీడర్లు కూడా ఈమె చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల పార్టీ పరువు మరింత దిగజారుతుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 4 ఏళ్ల క్రితం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించిన